సండే జాలీడే ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ టైం కేటాయిస్తుంది యూత్. పిల్లలు పెద్దలది కూడా ఇదే బాట. మంచి మూవీ ఉంటే థియేటర్ల కిక్కిరిసిపోవడం కామన్. నెల ఆరంభంలో ఆదివారం కావడంతో నిన్న ప్రేక్షకులు థియేటర్ బాట పట్టారు. అయితే వినోదపు పన్ను స్థానే వచ్చిన జీఎస్టీ బాదుడు చూసి ఆవేదన వ్యక్తం చేశారు ప్రేక్షకులు. తక్కువ ట్యాక్స్ స్లాబ్లోకి సినిమాలను చేరిస్తే ఛార్జీ భారం తగ్గుతుందన్నారు. జూలై 1 నుంచి అమలవుతున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏ వస్తువులు సర్వీసులపై ఎంతెంత ఉంది అన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పబ్లిక్ కి. ఇంతకాలం థియేటర్ల టికెట్లపై ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ని ఆయా రాష్ట్రాలు నిర్ణయించేవి. 20% నుంచి 110% వరకు వసూలు చేసేవి. ఇప్పుడు ఇష్టారాజ్యపు ట్యాక్స్ స్లాబ్లన్నీ రద్దయిపోయాయి. వాటి స్థానాన దేశవ్యాప్తంగా సినిమా టికెట్లపై 2 స్లాబ్లు అమల్లోకొచ్చాయి. ₹100 లోపు టికెట్పై 18% ట్యాక్స్ పడుతుంటే ₹100 పైబడిన టికెట్పై ఏకంగా 28% పన్ను చెల్లించాలి. ఈ భారం కామన్ గా ప్రేక్షకులపైనే పడుతుంది. నగరాలు పట్టణ కాలంలో ఐమాక్స్, మల్టీప్లెక్స్ల సంఖ్య పెరిగిపోయింది. వీటిలో సినిమా చూడ్డానికి వెళుతున్న వారికి జీఎస్టీతో ఏమాత్రం ఊరటలేదు. మల్టీప్లెక్స్ టికెట్ పై విధిస్తున్న జీఎస్టీతో కలిపి ఛార్జ్ ₹150. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ టికెట్ పై జీఎస్టీతో కలిపి ఛార్జ్ ₹250. ఈ పన్ను వసూళ్లలో సెంట్రల్ గవర్నమెంట్కు 14%, స్టేట్ గవర్నమెంట్కు 14% వాటా ఉంది. సండే చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఆలోచిస్తారు. ఏ విధంగా అంటే ప్రతి ఒక టికెట్ మీద ₹50 ట్యాక్స్ అనేది పడితే కామన్ ప్రజలు అంటే కామన్గా అంటే జీవించే వాళ్ళు కానీ టికెట్ మంచి సినిమా ఏదైనా రిలీజ్ అయిన సినిమా చూడాలంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక టికెట్ మీద ₹50 అంటే మేము ముగ్గురం వచ్చినాం, ₹150 ట్యాక్స్ అని పోతుంది కదా. కామన్ ప్రజలకు అది మిడిల్ ఫ్యామిలీకి అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అది బడా స్టార్లున్న సినిమా ఓపెనింగ్ కు మల్టీప్లెక్స్ కు వెళ్లే ఆడియన్స్ స్నాక్స్, కూల్ డ్రింక్స్ తో కాంబో టికెట్స్ కొనుక్కోవాల్సిందే. దీంతో భారం మరింతగా పెరిగిపోతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరితో 1-2 సార్లు పర్స్ తడిమి చూసుకోవాల్సి రావడంపై ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది అసలు అది అనవసరం కదా. అసలు జీఎస్టీ ఇప్పుడు ట్యాక్స్ అనేది నార్మల్గా ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ అవన్నీ ఉండే, కాకపోతే ఇది జీఎస్టీ అనేసరికి మరీ ఓవర్గా పడిపోతుంది అనమాట, డబల్ పడిపోతుంది. నార్మల్గా అయితే ₹15 పడుతుంది, ఇప్పుడు ₹50 పడుతుంది. 50కి చాలా తేడా ఉంది కదా. వారంలో 5-6 రోజులు ఉద్యోగమో వ్యాపారమో చేసుకునేవారు వీకెండ్లో మూవీకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఎందుకంటే వీక్ మొత్తం కష్టపడి ఏదో రిలాక్సేషన్ కోసం వీకెండ్లో మూవీస్కి ఇట్లాంటి వస్తున్నాం. సో ఇప్పుడు నార్మల్గా ముందు 150 ఉంటుండే మూవీ ప్రైస్, టికెట్ ప్రైస్. సో ఇప్పుడు జీఎస్టీ వల్ల 200 వరకు పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ బడ్జెట్ అనేది పెరుగుతుంది కదా. సో అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కోలీవుడ్ ఇండస్ట్రీ మూవీ టికెట్స్ జీఎస్టీ స్లాబ్లను నిరసిస్తూ ఓ రేంజ్లో మండిపడుతోంది.